హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లోటింగ్ లైట్స్. అందరూ ఎలా ఉన్నారు? నా లాస్ట్ బ్లాగ్ చూసారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూడకపోయింటే వెళ్ళి చూడండి. హిమాలయాస్కి ఏ ఎసెన్షియల్స్ ప్లాక్ చేయాలని చెప్పేసి ఆ బ్లాగ్లో పెట్టానమాట. సో ఎస్, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ హిమాలయన్ ట్రిప్. బట్ హిమాలయాస్కి వెళ్ళే ముందు ఫస్ట్ బెంగళూరు నుండి మనం ఢిల్లీకి వెళ్ళాలన్నమాట. సో ఢిల్లీలో అరౌండ్ హాఫ్ డే ఉంటాను నేను. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ టైమ్ ఆల్సో. సో ఆ హాఫ్ డేని కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ మనం ఢిల్లీలో ఏమేం ప్లేసెస్ చూడాలి, ఏమేం ప్లేసెస్ ఎంజాయ్ చేయాలి అనేది ఈ బ్లాగ్లో ఉంటుంది. ప్లాన్ చేసి సన్ రైజ్ భూమి మీద కాదు, ఆకాశం మీద చూస్తాం. అట్లుంటుంది మనతో. హలో ఎవ్రీవన్, ఇప్పుడే ఢిల్లీలో దిగాను. స్మాగ్ చూడండి ఎలా ఉందో, లిటరలీ. సో ఢిల్లీలో మనం ఫస్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ వచ్చి హమారా భారతదేశ్ కి షాన్ లాల్ కిలా, రెడ్ ఫోర్ట్ అనమాట. రెడ్ ఫోర్ట్ వచ్చేసి వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్ అనమాట. దీన్ని షాజహాన్ 16th సెంచరీలో బిల్డ్ చేశారు. తాజ్మహల్తో పాటు రెడ్ ఫోర్ట్ కూడా ఆయనే బిల్డ్ చేశారు. సో ఇదన్నమాట మన రెడ్ ఫోర్ట్. సో బెస్ట్ పార్ట్ ఆఫ్ ట్రావెల్ ఏంటంటే మనము ఇలాంటి కొత్త కొత్త ప్లేసెస్ చూడగలుగుతాము. ఇవాళ ఐటినరీలో నాకు ఈ ప్లేస్ లేనే లేదు, బట్ రెడ్ ఫోర్ట్ చూడాలనిపించింది, టైం ఉండింది, చూసేస్తాను అంతే. మొఘల్ ఎంపైర్ 16th సెంచరీ నుండి 18th సెంచరీ వరకు మన ఇండియాని హ్యాండిల్ చేశారనమాట వాళ్ళు. సో ఆ టైంలో చేసిన వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ కన్స్ట్రక్షన్ వచ్చి ఈ రెడ్ ఫోర్ట్. రెడ్ ఫోర్ట్ చాలా పెద్ద ఏరియా. నేను ఒక 15-20 minutesలో ఎక్స్ప్లోర్ చేసేయచ్చు అనుకున్నాను, బట్ ఇట్ సీమ్స్ ఇట్ విల్ టేక్ మీ a couple of hours to explore this place. ఈ కోటని రెడ్ ఫోర్ట్ అని ఎందుకు అంటారంటే, బేసికలీ ఈ ఎంటైర్ ఫోర్ట్ని రెడ్ శాండ్ స్టోన్తో బిల్డ్ చేశారనమాట. సో మీరు చూస్తే ఈ టెక్స్చర్ కూడా రెడ్డిష్ కలర్లో ఉంటుంది ఎంటైర్ బిల్డింగ్. సో అందుకనే దీన్ని రెడ్ ఫోర్ట్ అంటారు. టోటల్ ఏరియా ఆఫ్ రెడ్ ఫోర్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 250 acres ఉంటుందన్నమాట. అరౌండ్ 2.5 kilometers స్ప్రెడ్ అయి ఉంటుంది ది ఎంటైర్ రెడ్ ఫోర్ట్. రెడ్ ఫోర్ట్ ఒరిజినల్ కన్స్ట్రక్షన్ వచ్చి ఆల్మోస్ట్ 10 years పట్టిందంట వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడానికి. ఏ మాటకు ఆ మాట కన్స్ట్రక్షన్లో మ్యాటర్ ఉంది భయ్య.
మొఘల్ ఎంపరర్స్కి ఈ రెడ్ ఫోర్ట్ అనేది ఒక ప్యాలెస్లా సర్వ్ చేసింది. వాళ్ళ బాతింగ్కి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి, వాళ్ళ రూలింగ్కి ప్రతి ఒక్కటి ఇదే మెయిన్ సెంటర్గా ఢిల్లీలో ఉండేది. రెడ్ ఫోర్ట్లో కొన్ని ఏరియాస్ వైట్ మార్బల్ స్టోన్తో కూడా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అండ్ సీనిక్గా ఉంటుంది. అసలు అనుకోలేదు నేను వస్తాననేసి. జస్ట్ ఒక హాఫ్ డే టైం ఉంది, ఏమేం ప్లేసెస్ చూద్దాము అని అనుకున్నప్పుడు సరే రెడ్ ఫోర్ట్, పార్లమెంట్, తర్వాత ఇండియా గేట్ చూద్దాం అనుకున్నాను. బట్ రెడ్ ఫోర్ట్ ఆల్మోస్ట్ సాలిడ్గా 2 to 3 hours పడుతుంది. ఢిల్లీ వాళ్ళకి వాకింగ్ చేయడానికి మంచి ప్లేస్. ఈ రెడ్ ఫోర్ట్ మొత్తం ఒక రౌండ్ వేసేసరికి మినిమం 4 కిలోలు ఎగిరిపోతారు. బై ద వే చెప్పడం మర్చిపోయా, ఢిల్లీలో చూడటానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అక్షర్ధామ్ టెంపుల్ ఉంది, అండ్ ఇక్కడే పక్కనే ఆగ్రా ఉంది, హుమాయూన్స్ టూంబ్ ఉంది, ఎన్ని ఉన్నాయి. బట్ మనకేంటి టైం తక్కువ అండ్ చూడడం అన్నీ ప్రొడక్టివ్గా చూడాలి. సమాధులు చూడడానికి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఈవెన్ బీయింగ్ ఇట్ తాజ్ మహల్ ఫర్ నౌ. సో అందుకనే రెడ్ ఫోర్ట్ బికాస్ కంట్రీకి సిగ్నిఫికెన్స్ ఉంది, అండ్ పార్లమెంట్ బికాస్ మన లైఫ్లో జరిగే ప్రతి డెసిషన్ అక్కడ తీసుకుంటారు, అండ్ ఆబ్వియస్లీ ఇండియా గేట్. ఇది చూద్దాం అనేదే ప్లాన్. ఇంకో 10 రోజులు ఇక్కడ ఉన్నాను అనుకో, నేను కూడా ఏ భయ్యా ఏ అప్పు జానా హే భయ్యా అని అనబోతాను. ఫైనలీ చెప్పా కదా, ఇక్కడ సోనియాస్ అన్నీ చాలా ఉంటాయి. సో మనం యాజ్ యూజువల్ వేరే ఏం కలెక్ట్ చేయం, జస్ట్ ఒక స్టాంప్ మాత్రం తీసుకుంటాం, అదే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. చూద్దాం ఏది బాగుందో. సో హియర్ ఐ యామ్ రోమింగ్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ ఢిల్లీ. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇండియా హోల్ కంట్రీకి సంబంధించిన ఐకానిక్ బిల్డింగ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్, అవన్నీ ఎప్పుడో న్యూస్ బులెటిన్లో చూసేదే, ఇప్పుడు లైవ్లో చూడబోతుంది. ఇదే మన పార్లమెంట్ హౌస్. सर सर प्लीज सर సో లాంగ్వేజెస్ నేర్చుకోవడం వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ అంటే, ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను అని ఇక్కడ ఒక సెక్యూరిటీ ఆయనకి చెప్పాను అనమాట. యాక్చువల్గా పార్లమెంట్ వీడియో తీస్తుంటే నన్ను ఆపారు. ఇక్కడ వచ్చి నేను సెల్ఫీ తీసుకుంటున్నాను సార్ అంటే, ఎక్కడి నుంచి వచ్చావు అది ఇది అని అడిగారు. సో నేను ఇట్లా బెంగళూరు నుంచి వచ్చాను అంటే ఆయన కన్నడలో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇంకా నేను కన్నడలో మాట్లాడేసరికి, సరే బ్లాగ్ చేస్తున్నావు కదా, అక్కడ వెళ్ళి తీసుకొని పర్మిషన్ ఇస్తానని అన్నాడు. చిన్న చిన్న థింగ్సే
బట్ ఇట్ రియలీ బ్రింగ్స్ అవుట్ హ్యాపీనెస్. సో అట్లే పార్లమెంట్ నుంచి ఒక ఆటో తీసుకొని ఇండియా గేట్ దగ్గరికి వచ్చాను. ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినాను ఇండియా గేట్ దగ్గరికి నైట్ టైం. ఇవాళ ఈవినింగ్ సన్సెట్ టైంకి వస్తున్నాను. అలాగే నైట్ దాకా ఉందామని అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఇప్పుడు ఇండియా గేట్ అండర్ పాస్ దగ్గరికి వెళ్తున్నాము. ఇండియా గేట్ని ఇంకా దగ్గర నుంచి చూడొచ్చు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇండియా గేట్ దగ్గర అలౌ చేయలేదన్నమాట. ఎందుకంటే మేము 26th జనవరి వచ్చాము. అది లైక్ రిపబ్లిక్ డే ఆ టైం కదా. సో అందరినీ అలౌ చేయలేదన్నమాట ఆ టైంలో. అయితే ఇప్పుడు మనము గేట్ వే ఆఫ్ ఇండియాని దగ్గర నుంచి చూడొచ్చు. వెళ్ళి చూద్దాం. ఇండియా గేట్ జస్ట్ ఒక ఇండియన్ కన్స్ట్రక్షన్ మాత్రమే కాదు, ఇది ఒక మెమోరియల్. 74,187 పీపుల్ చనిపోయిన దానికి చిహ్నంగా నిర్మించిన ఒక మెమోరియల్. ఫస్ట్ వరల్డ్ వార్లో ఫ్రాన్స్లో, మెసపటోమియాలో, పర్షియాలో మన ఇండియన్ సోల్జర్స్ ఫైట్ చేసి అరౌండ్ 75,000 పీపుల్ చనిపోయారనమాట. ఈ అందరి సోల్జర్స్ ఒక రిమెంబరెన్స్గా ఈ ఒక ఇండియా గేట్ని కట్టారు. చేస్తాను చూడండి. ఈ కన్స్ట్రక్షన్ మీద ఆ యుద్ధంలో చనిపోయిన ప్రతి ఒక్క సోల్జర్ యొక్క నేమ్ ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్కామర్స్ ఉంటాడు. ఫోటోలు తీస్తామని చెప్పి తీసిచ్చి ఒక ఫోటో 30 రూపాయలు అని చెప్పి మీ దగ్గర మినిమం 10 ఫోటోలు తీసిచ్చి 300-400 లాక్కుంటారు. మనం డిఎస్ఎల్ఆర్ చూస్తే ఏమవుతాం, టెంప్ట్ అయిపోతాం, కొనుక్కొనేస్తాం. సో అందుకనే నేను అక్కడికి తీసుకెళ్ళి ఆడి దగ్గర మాట్లాడి నాకు జస్ట్ ఒకటే ఫోటో కావాలని అడిగా. ఒకటే ఫోటో తీశాడు. వాడికి 30 రూపాయలు ఇచ్చి క్లోజ్ చేసేసాను. నాకున్న కొద్దిపాటి టైంలో ఢిల్లీని స్లైట్గా ఎక్స్ప్లోర్ చేశాను. బట్ ఐ కాంట్ వెయిట్ టు సీ you in the next vlog. We will be going to the Himalayas, guys. Wait and watch.